హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ దొండకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దొండకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దొండకాయలకి ఎండిన ఆకుల్లాగా అంటుకొని ఉంటాయి నల్లంగా, అవన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటా కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, దొండకాయలకు ఆ వైపు ఈ వైపు ఇలా కట్ చేసుకోవాలి. రెండు వైపులా ఇలా టమాటా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా కట్ చేశాను నేను. దొండకాయ ముక్కలు ఇలా పెద్దవిగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, టమాటా ముక్కలు, ఆయిల్, ఇవి కావాల్సినవి. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ వెలిగించి పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలి. 3 సెకండ్స్ ఇలా పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఆయిల్ ముందు వేయకూడదు, పచ్చిమిర్చి చిటపట్లాడేదను స్టవ్ అంతా ఆయిల్ పడి జిడ్డు జిడ్డు అయిపోతుంది. అందుకని ఇలా పచ్చిమిర్చి వేయించుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా పచ్చిమిర్చి వేగిని ఇలాగా పచ్చిమిర్చి స్మూత్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే దొండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా 5 to 7 minutes వరకు పట్టిద్ది. ఇలా దొండకాయలను వేపుతూ అప్పుడప్పుడు ఇలా వేపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలి. చూడండి ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మనం చట్నీకి పండు దొండకాయలు తీసుకుంటే చట్నీ టేస్ట్గా ఉంటుందని మా అమ్మ చెప్తుండేది. ఇలాగా మూత పెట్టి తీస్తూ వేయించుకోవాలి. 5 to 7 minutes వరకు పట్టిద్దండి ఇవి వేగటానికి, ఈ దొండకాయ ముక్కలు వేగటానికి. ఇలా కలుపుతూ ఉండాలి. ఆయిల్ కూడా తక్కువ పట్టిద్ది మనకి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని 1 minute ఇలా వేయించి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇంకా కొంచెం ఆయిల్ ఉంది. ఇందులో టమాటా ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం అటు ఇటు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి దొండకాయ ముక్కలు ఎలాగా వేగినాయో, పచ్చిమిర్చి కూడా ఇలాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, వెల్లుల్లి రెమ్మలు. ఇప్పుడు టమాటాలు చూద్దాము. ఇలా టమాటాలు మగ్గినవి. నేను చింతపండు కూడా పెట్టాను చూడండి ఒకసారి. ఇలా మళ్ళా మూత తీసి ఇలా కలుపుతూ అట్లాగా ఒక 3 minutes వరకు మగ్గనివ్వాలి ఈ టమాటాని. ఇప్పుడు ఆ చింతపండు తీసి మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చూడండి ఎంత మిగిలిందో. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే ఆయిల్ తక్కువ పట్టింది. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాక ఇలాగా పచ్చిమిర్చిని ఇట్లా ముక్కా చక్కగా మిక్సీ పట్టాలి. తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. చూడండి ఇప్పుడు దొండకాయ చట్నీ గట్టిగా ఉంటుంది. దొండకాయలు పచ్చిమిరకాయలే వేసాం కాబట్టి ఇంక వేరే వేయలేదు. చట్నీ గట్టిగా ఉంటుంది. అందుకని టమాటా వేస్తాం. టమాటా వేస్తే లూజ్గా ఉంటుంది చట్నీ, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి కూడా ఇప్పుడు అట్లాగే మెత్తగా వేయద్దు, కొంచెం ముక్కగానే వేసుకోవాలి. ఇలాగా వేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి దొండకాయ, పచ్చిమిర్చి, టమాటా చట్నీ బౌల్లోకి తీసుకోవటమేనండి. ఇంతేనండి.